నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో మనం అందరం కూడా న్యూస్ వింటా ఉన్నాము, వైరస్ 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 అనేది. సో ఏంటి వైరస్, ఎందుకు ఇంత అలర్ట్ వస్తూ ఉంది రెగ్యులర్గా న్యూస్లో అంటే మంకీ పాక్స్ వైరస్ అనేది వింటా ఉన్నాం. అసలు ఏంటి మంకీ పాక్స్ వైరస్, మనం భయపడాలనా లేదా ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. సో ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది యూజువల్గా 1980లో స్మాల్ పాక్స్ వైరస్ అనేది ఎరాడికేట్ అయింది. దాని తర్వాత నుంచి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది. బట్ 2022-23 మధ్యలో కొంచెం అవుట్ బ్రేక్ అనేది జరిగింది. అంటే కొంచెం కేసెస్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియాలో కూడా 2022 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20 కేసెస్ 24 కేసెస్ అనేది చూసాము. మా లాస్ట్ మార్చ్ 24లో కూడా ఫ్యూ కేసెస్ చూసాము మనము. సో దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ వైరస్ని సోకించకుండా కాపాడగలము. సో యూజువల్గా ఇది స్మాల్ పాక్స్ వైరస్ జాతికి చెందినది. సో ఈ మంకీ పాక్స్ వైరస్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం ఉంటుంది, అలానే ర్యాష్ అంటాం, అంటే మన మొహం మీద కానీ చేతుల మీద కానీ ఎర్రగా మచ్చలు రావడము, ఆ మచ్చలు వచ్చిన తర్వాత కొంచెం ఫ్లూయిడ్ లాగా బ్లిస్టర్స్ అంటాం, అలా రావడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఒళ్ళు నొప్పులు, గొంతు రాపిడి ఇదంతా ఉండే అవకాశం ఉండొచ్చు, తలనొప్పి ఇదంతా కూడా. సో యూజువల్గా ఇవి సిమ్టమ్స్ ఉంటాయి. దెన్ వీళ్ళల్లో మోస్ట్లీ అరౌండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 2 నుంచి 4 వారాల లోపలంతా రికవర్ అయిపోతారు. బట్ కొందరిలో మాత్రం ఫ్యూ పర్సెంట్, అలా అరౌండ్ 5%, 1% మందిలో ఇవి కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ కాంప్లికేషన్స్ కూడా సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్లీ మనకి ఏదైతే బ్లిస్టర్స్ ఉంటాయో చేతి మీద అవి ఇన్ఫెక్ట్ అవ్వడము, సో దాని ద్వారా ఊపిరితిత్తుల్లో న్యూమోనియా, నెమ్ము రావడము, దెన్ బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ అవ్వడము, గుండెకి ఇన్ఫెక్షన్ అవ్వడము, ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. సో జాగ్రత్తలు తీసుకుంటే ఏవైతే బ్లిస్టర్స్ అనేది ఉంటాయో అవి మనం దాన్ని జాగ్రత్తగా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం బారిన పడకుండా మనం ఈజీగా రికవర్ అవ్వచ్చు. సో ఇది ఎలాగా స్ప్రెడ్ అవుతుందంటే మోస్ట్లీ కాంటాక్ట్ స్ప్రెడ్. అంటే ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళకు ఎవరికైతే బ్లిస్టర్స్, చేతికి ర్యాష్ అండ్ బ్లిస్టర్స్ వచ్చింటాయో వాళ్ళని టచ్ చేయడం వల్ల, లేదా వాళ్ళు ఏదన్నా మన క్లాత్స్ని కానివ్వండి, ఇంకో సర్ఫేసెస్ ఐటమ్స్ని కానీ టచ్ చేసి ఉంటే అలాంటి ఐటమ్స్ టచ్ చేయడం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానివ్వండి, లిప్స్ టు లిప్స్ కాంటాక్ట్ ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. సో కొందరిలో డ్రాప్లెట్స్, ఎయిర్వే డ్రాప్లెట్స్ అంటాం, అంటే మనము దగ్గినా కానీ తుమ్మినా కానీ ఈ డ్రాప్లెట్స్ కూడా వెళ్ళి దగ్గరగా ఉంటే వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇవి కామన్గా ఏ విధంగా వైరస్ అనేది వ్యాప్తి చెందింది అనేది దానికి లక్షణాలు మనం చూసాము. దెన్ దీన్ని ఎలా నివారించవచ్చు అంటే ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఎవరైనా అఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక 2 to 4 వీక్స్, అంటే వాళ్ళకి ఏవైతే ఫీవర్ కానివ్వండి ఇదంతా తగ్గేంత వరకు, లేదంటే ఎవరికైనా మచ్చలు వచ్చి ఉంటే చర్మం మీద కానీ మొహం మీద కానీ అవన్నీ కూడా మానిపోయేంత వరకు కూడా వాళ్ళని కొంచెం హాస్పిటల్లో కానీ ఇంట్లో సపరేట్ రూమ్లో కానీ ఐసోలేట్ చేసి ఉంచితే వాళ్ళ ద్వారా మీకు ఆ ఫర్దర్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో వాళ్ళు ఏ వస్తువులైనా వాడినా అవన్నీ కూడా పరిశుభ్రంగా చేసి వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కాంటాక్ట్ అనేది తగ్గించుకోవాలి. దగ్గరగా ఉండి మాట్లాడకుండా డ్రాప్లెట్ స్ప్రెడ్ అనేది తగ్గించుకునే అవకాశం చేసుకుంటే దాని నుంచి మనము వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే వచ్చిన వాళ్ళకి యూజువల్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉందండి ఈ వైరస్లో. సో ఫీవర్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ వస్తే మనం కామన్గా తీసుకునే యాంటీపైరెటిక్స్ అంటాం, అంటే జ్వరం తగ్గించేటివి మెడికేషన్స్ అందుకు తీసుకోవాల్సిన ఉంటుంది. అండ్ పెయిన్ మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కాంప్లికేట్ అయితే దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ కానీ ఇవి వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఏం చేయాలంటే వ్యాక్సినేషన్ అనేది మనకి ఇంతకుముందు స్మాల్ పాక్స్ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ స్టాప్ చేశారు కాబట్టి వ్యాక్సినేషన్ అనేది ఎంపాక్స్ వ్యాక్సినేషన్ కొన్ని చోట్ల ఉంది. సో ఇలాంటి వాళ్ళు హై రిస్క్ కేటగిరీ వాళ్ళైతే తీసుకోవచ్చు అవైలబిలిటీలో ఉంటే. సో బేసికల్లీ మనము ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కాంటాక్ట్ అనేది తగ్గించుకోవాలి. ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ లేకుండా చూసుకుంటే మనం అది రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా మాస్కులు ధరించి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ కాకుండా చూసుకుంటే పక్కన వాళ్ళకి రాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం ఏమవుతాం. సో ఈ జనరల్ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ మంకీ పాక్స్ వైరస్ నుంచి అందరూ కూడా బయటపడచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. మెయిన్ థింగ్ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త లేదంటే ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ అనేది లేకుండా చూసుకోవాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తద్వారా కాంప్లికేషన్స్ అనేది ప్రివెంట్ చేయగలుగుతారు. ఆ విధంగా ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ కూడా 2 to 4 వీక్స్లో మెజారిటీ 99% 2 to 4 వీక్స్లో రికవర్ అవుతారు. సో ఇవి జాగ్రత్తలు, సూచనలు, సలహాలు అందరూ ఇవి పాటించి మంకీ పాక్స్ వైరస్ స్ప్రెడ్ కాకుండా అందరూ వాళ్ళ వంతు సమాజంలో కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.